వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 3 రోజుల్లో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తే మారిపోతుంది. గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. గ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవత చేస్తున్న కర్మలు బట్టి ఫలితాలు ప్రసాదిస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు 2025 మార్చి 29న మీనరాశిలో ప్రవేశిస్తాడు. 2027 జూన్ 3వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. శనిదేవుడు చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశిని మారుస్తూ ఉంటాడు. ఇలా మీనరాశిలో శని రావటం వల్ల లాభపడే రాశుల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవాన్ని అందుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ సమయంలో పూర్తవుతాయి. అందుకు మీరు కష్టపడాల్సి ఉంటుంది. తండ్రికి సేవ చేయడం వల్ల రాజరిక సుఖాలను అందుకుంటారు. తల్లిదండ్రులపై మీరు చూపే ప్రేమ మీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులకు కూడా అద్భుతంగానే ఉంటుంది. తులారాశి వారు. తులారాశి జాతకులకు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కొన్నాళ్ళ నుంచి నడుస్తున్న కోర్టు వ్యవహారాలు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రత్యర్థుల నుంచి, శత్రువుల నుంచి ఎటువంటి హాని ఉండదు. కొన్నాళ్ళుగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు. మకర రాశి వారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మధ్యలో చిక్కుపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఇదే ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మద్దతు లభించడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందుతూ ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. మీరు పెట్టే పెట్టుబడి అతి పెద్ద లాభాలను తీసుకువస్తూ ఉంటుంది. కష్టాలకు తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. అవకాశాలను వినియోగించుకుని వృద్ధిలోనికి రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా మీదే పై చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.